హలో అందరికీ. ఈరోజు నేను కందిపప్పు రైస్ చేస్తున్నా. దాల్ రైస్ కాదండి, కందిపప్పు రైస్. దాల్ కందిపప్పు ఒకటి కాదంటారేమో, ఒకటే, కాకపోతే చేసే విధానం వేరు. ఈరోజు మనం అది చూసేద్దాం. మరి ఇంకైతే ఆయిల్, ఆవాలు, జీలకర్ర, 2 యాలుకలు, ఒక స్టార్ పువ్వు, ఒక మొగ్గ, ఒక చెక్క వేసాను. దీంట్లో ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ వేసేసుకున్నాను అండ్ సాల్ట్ కూడా వేసేసుకుంటాను ఒకటేసారి. అప్పుడే త్వరగా ఇవి వేగుతాయి అన్నమాట. వంట అనేది త్వరగా అవ్వాలంటే సాల్ట్ వేసుకోవాలి. ముఖ్యంగా ఆనియన్స్ వేగాలంటే సాల్ట్ వేసుకోవాలి మనం. ఇలా ఆనియన్ లైట్గా వేగాక దీంట్లో టమాటో వేసుకుందాం. టమాటో వేసేసాను. ఇప్పుడు దీన్ని మూత పెట్టేద్దాం కొంచెం సేపు అంటే మీడియం ఫ్లేమ్లో ఒక 3 మినిట్స్. ఇదిగోండి, మూత తీసినాక ఇలా ఉంటుంది. దీంట్లో మనం ఇప్పుడు అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకుందాం. కొంచెం అంటే మీరు తీసుకునే రైస్కు సరిపడా అంత వేసుకోండి. కొంచెం ఫ్లేవర్ ఎక్కువ నచ్చుతుంది అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇది ఎంత సింపులో అంత హెల్దీ కూడా. హెల్దీ అంటే నేను ఎందుకు చెప్తానంటే ప్రోటీన్స్ ఉంటాయి కదా కందిపప్పులో. సో మనం పప్పు చేసి ఇదంతా టైం వేస్ట్. లేదు మన దగ్గర టైం తక్కువ ఉంది అనుకున్నప్పుడు ఇలా చేసేసుకోండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. సో ఇది కొంచెం అల్లం తెల్లగడ్డ పేస్ట్ మగ్గినాక దీంట్లో యాక్చువల్గా పచ్చిమిర్చి వేసుకోవాలి. నా దగ్గర పచ్చిమిర్చి అయిపోయినవి, సో నేను కారం యాడ్ చేసుకుంటున్నాను. ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను కారము. యాక్చువల్గా పచ్చిమిరపకాయ అయితే చాలా టేస్టీ వస్తుంది, కానీ ఇంకా లేదు కాబట్టి నేను ఇంకా ఆప్షనల్ కారమే నాకు. సో నేను కారం వేసుకున్నాను. ఎప్పుడైనా సరే అల్లం తెల్లగడ్డ అడుగు అంటే వరకు వేపకూడదు, దాని స్మెల్ అంతా పోతుంది. సో లైట్గా ఒక 2 నిమిషాలు వేసినాక గరిటతో అటు ఇటు అంటే చాలన్నమాట. ఇప్పుడు కారం పచ్చివాసన పోవడానికి ఊరికే అలా అటు ఇటు అనేసి గరిటతో అడుగు అంటద్దు. అడుగంటితే మళ్ళీ రైస్ కూడా లైట్గా అడుగంటిద్ది. ముందే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి చేసుకోండి, చాలా తొందరగా అయిపోద్ది. వాటర్ పోసే వరకే మనం దగ్గర ఉండాల్సింది. వాటర్ పోసినాక అసలు మనం దగ్గర ఉండని అవసరం లేదు. సో కందిపప్పు రైస్ కలిపి నేను 2 గ్లాసులు తీసుకున్నాను. అంటే 2కి 2 నీళ్ళు, అంటే మొత్తం 4-4.5 నీళ్ళు పోస్తా. ఒక పావు ఎక్స్ట్రా పోస్తా, కందిపప్పు ఉడకాలి కదా అందుకని. 1కి 2 చొప్పున నేను 4 నీళ్ళు పోసాను. ఇంకా కొంచెం కందిపప్పు కాబట్టి కొంచెం ఎక్స్ట్రా పోసాను అనమాట, 1/2 గ్లాసు. ఇప్పుడు దీంట్లో తెరిలినప్పుడు రైస్ వేద్దాము. దీంట్లో ఇంకొంచెం కరివేపాకు యాడ్ చేసుకుంటాను. నేను కరివేపాకు యాడ్ చేసుకున్నా. మీ దగ్గర కొత్తిమీర, పుదీనా ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్. సో ఇది తెరలే వరకు ఉంచి దాంట్లో రైస్, కందిపప్పు నానబెట్టుకున్నాం కదా 1 గంట ముందు, అదే యాడ్ చేసుకోవాలి. ఇలా పెరుగుతున్నప్పుడు మనము రైస్ అవి వేసేసుకుందాం. 2 గ్లాసులు అని చెప్పాను కదా, 1.5 గ్లాసు బియ్యము, 1/2 గ్లాస్ కందిపప్పు. లేదు ఇంకొంచెం ఎక్కువ తినాలనుకుంటే ఆ 2 గ్లాసుల్లో ముక్కాలు భాగము కందిపప్పు, రిమైనింగ్ 1.25 రైస్ వేసుకోవచ్చు. ఇంకా ఇది ఉడికే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికే వరకు చూడడమే. ఒక 15-20 మినిట్స్ పడుతుంది. ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచి రిమైనింగ్ అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. కందిపప్పు మరీ స్మాష్ అవ్వదండి, అప్పుడు అవితే అది అసలు అది మళ్ళీ పప్పు అన్నం అయిపోద్ది. అసలు చాలా బాగా వచ్చింది. ఇంకొంచెం తడి పీల్చుకోవాలన్నమాట. పుల్లుగా భలే బాగుంది. ఆ రైస్లోకి రైతా చేశాను, థిక్గా చేశాను. మనకి తమిళనాడు సైడ్లో బిర్యానీకి పెడతారనమాట అంత థిక్గా చేశానమాట. ఇంకా ఇది మా అక్క రెసిపీ. చిన్నప్పుడు చెప్పాను కదా, ఇది మా పద్మక్క రెసిపీ అనమాట. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళే టైంలో మా అక్క ఎక్కువగా చేసేది మా కావ్య కోసం. అయితే నాకు కూడా బాక్స్ పెట్టించేది, లేకపోతే ఒక నార్మల్ హాలిడే టైంలో అయితే వాళ్ళ ఇంట్లోనే తినేదాన్ని కందిపప్పు అన్నము. మా అక్క దగ్గర చూశాను చిన్నప్పుడు. ఇది ఆ చిన్నప్పటి రెసిపీ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను అనమాట. సీ హౌ ఇట్ ఈస్ ప్రిపేర్డ్. ఎంత బాగుందో అసలు, మంచిగా తినముద్ద అవుతుంది నాకైతే స్మెల్కే. ట్రస్ట్ మీ, మీరు కూడా చేసుకొని తినండి. పిల్లలకైతే ఎంత బాగా నచ్చిద్దో అసలు, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ మీరు కూడా చేసి ట్రై చేయండి, చేసుకొని ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. చూడకుండా వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ప్లీజ్.